కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వీరమరణం పొందిన మురళీ నాయక్ చిత్రపటానికి సమతా సైనిక్ దళ్ ఘన నివాళులు అర్పించారు. అనంతరం రంగయ్య ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ చేపట్టారు. పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన పర్యాటకులకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దేశ రక్షణ కోసం సమతా సైనిక్ దళ్ ఎప్పటికీ ముందుంటుందని, అవసరమైతే యుద్ధంలోనైనా తమ సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కడప మేయర్ పదవి నుంచి తనను తొలగించడాన్ని సవాలు చేస్తూ సురేష్ బాబు దాఖలు చేశారు. ఈ అత్యవసర పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. మేయర్ భార్య ఆయన కుమారుడికి చెందిన వర్ధిని కన్స్ట్రక్షన్ కంపెనీకి పనులు అప్పగించాలని సురేష్ బాబు ఏమైనా ఒత్తిడి చేశారా అని పురపాలక శాఖను ఆరా తీసింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ ప్రణతి స్పందిస్తూ వివరాలు సమర్పించుకునేందుకు సమయం కావాలన్నారు. దీంతో విచారణ ఈ నెల 22కు వాయిదా పడింది. వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణం పాత్రధారి సూత్రధారి మాజీ ముఖ్యమంత్రి జగనేనని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. సిట్ విచారణలో జగన్, ఆయన అనుచరులు పాత్రలు బయటకు వస్తుండటంతో తన సొంత మీడియాతో తప్పుడు కథనాన్ని ప్రచారం చేయిస్తున్నారని దుయ్యబట్టారు. ఒక్కో మద్యం దుకాణం అద్దె 30,000 నుంచి 40,000 రూపాయలు ఉంటే 1,50,000 2 లక్షల రూపాయల చొప్పున చెల్లించినట్లు చూపించి 671 రూపాయల కోట్లు దోచుకున్నారన్నారు. 2020 నాటికి 2,993 ఉన్న దుకాణాలన్నీ 3,396కి తగ్గించామంటూ అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి దేశ రక్షణకు అహర్నిశలు పోరాడుతున్న సైన్యం కోసం తిరుమల గుబ్బా చౌలి అనే స్వచ్ఛంద సంస్థ ప్రధానమంత్రి సహాయ నిధికి ₹1 కోటి విరాళం అందజేశారు. విజయవాడలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్కు విరాళం చెక్కును ఆ సంస్థ ప్రతినిధులు ఇచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత సైన్యం శత్రుత్వాలతో విరోచితంగా పోరాడుతూ సత్తా చాటుతోందని వారు కొనియాడారు. తిరుమల గుబ్బా చౌల్రీ సేవల్ని సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి, ధర్మకర్తలు నాగకుమార్, శ్రీహరి, దార సంతోష్ కుమార్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 4,000 రూపాయల పింఛన్లు ఇస్తున్నామని, మెగా డిఎస్సీపై తొలి సంతకం చేసి 16,500 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ప్రపంచ దిగ్గజ సంస్థలు ఏపీకి తీసుకొస్తున్నామని, వీటన్నిటికీ గురించి ప్రజల్లోకి వెళ్లి మాట్లాడాలని కార్యకర్తలకు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో దారుణం చోటు చేసుకుంది. బైకు మీద వెళ్తున్న రాజు అనే వ్యక్తిపై గుర్తు తెలియని 3 వ్యక్తులు దాడి చేశారు. అనంతరం అతని వద్ద నుండి ఒక సెల్ ఫోన్, 5,000 రూపాయల నగదును దోచుకెళ్లారు. దీంతో బాధితుడు పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి ఒక మొబైల్, ఆటోను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించినట్లు డీఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. నల్గొండ జిల్లా మాన్యం చెల్కలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. దాదాపు 300 మంది సిబ్బందితో కార్డన్ సెర్చ్ చేసినట్లు డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. మాదక ద్రవ్యాలను పసిగట్టే జగీలాలతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు చేశారు. రాష్ట్ర ఆవిర్భావ తర్వాత తొలిసారి దక్షిణ త్రివేణి సంగమమైన కాళేశ్వర సన్నిధాన సరస్వతి పుష్కరాలను ప్రారంభించడం నా పునర్జన్మ సుకృతం అన్నారు. సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్న ఫోటోలను సీఎం ఎక్స్లో షేర్ చేశారు. నిన్న శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వాళ్లను సరస్వతి దేవిని సీఎం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రజలకు చల్లటి వార్తను అందించింది. నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని తెలిపారు. అలాగే ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో పాటు ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసరాల్లో సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల చక్రవాక ఆవర్తనం ఏర్పడిందని చెప్పారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 2 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
కంచా కచ్చబౌలి భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ వివాదాస్పద భూములను అటవీ ప్రాంతంగా ప్రకటించి నిర్వాహకులను తెలంగాణ అటవీ శాఖకు అప్పగించాలని కేంద్ర సాధికార కమిటీ సిఫారసును చేసింది. ఈ భూముల్లో ఉన్న జీవ వైవిధ్యం దృష్ట్యా ఆ భూములను వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కిందికి తెచ్చే అంశాన్ని కూడా ఒకసారి పరిశీలించాలని పేర్కొన్నారు. దీనిపై ఈసీసీ తుది వేదికను సుప్రీంకోర్టు సమర్పించింది. ఆపరేషన్ సింధూర్పై చర్చించేందుకు పార్లమెంట్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇందుకు కేంద్రం నిరాసక్తిగా కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసేందుకు కేంద్రం సముఖంగా లేదని సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించింది. ఈ ఏడాది జూలైలో జరిగే వర్షాకాల సమావేశాల్లోనే ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పనుంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వంతో తాత్కాలిక విదేశాంగ మంత్రిగా ఉన్న అమీర్ ఖాన్ ముక్తాదీతో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఫోన్లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిని తాలిబాన్లు ఖండించాడని జైశంకర్ స్వాగతించారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ఎక్స్ వేదికగా వెల్లడించారు. తాలిబాన్ ప్రభుత్వంతో న్యూఢిల్లీ మంత్రిత్వ స్థాయి చర్చలు జరపడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అఫ్ఘాన్ ప్రజలతో మా స్నేహబంధాన్ని కొనసాగిస్తాం, వారి అభివృద్ధికి నిరంతరం మద్దతు అందిస్తాం. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అంశంపై మేము చర్చలు జరుపుతామని జైశంకర్ తన పోస్టులో రాసుకొచ్చారు. ఈ ఏడాది జనవరిలో 100 రాకెట్ల ప్రయోగాల మైలురాయిని అందుకున్న ఇస్రో తర్వాతి రాకెట్ లాంఛనకు సిద్ధమవుతోంది. ఈ నెల 18న శ్రీహరికోటలోని షార్ నుంచి పిఎస్ఎల్వి C-61ను ప్రయోగించనుండగా ఇది ఇస్రోకు 101వ రాకెట్ ప్రయోగం కానుంది. దీని ద్వారా భూ పరిశీలన ఉపగ్రహం రీషాట్ 18ని కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. శనివారం ఉదయం 7:59 మిషన్ కౌంట్డౌన్ ప్రారంభం కానుంది. నిరంతరాయంగా 22 గంటల పాటు కొనసాగిన తర్వాత ఆదివారం ఉదయం 5:59 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రయోగ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఇస్రో అధిపతి నారాయణ్ గురువారం షార్కు చేరుకున్నారు. దేశ భద్రత, ప్రజల అవసరాలే ప్రధాన లక్ష్యంగా ఇస్రో ప్రయోగాలు చేపడుతుందని, ఇతర దేశాలతో పోటీ పడదని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చేరుకున్నారు. ట్రంప్కు అధ్యక్షుడు మహమ్మద్ జిన్ జావెల్ అల్ నస్కాల్ స్వాగతం పలికారు. ఇరువురు నేతలు కలిసి అధ్యక్ష భవనం షకీల్ అల్ వాట్కు చేరుకున్నారు. దీంతో ఆయనకు అక్కడి సాంప్రదాయ నృత్యం అల్ అయ్యాలతో స్వాగతం లభించింది. పలువురు బాలికలు జుట్టు విరబోసుకొని సాంప్రదాయ సంగీతానికి అనుగుణంగా తలలు ఊపుతూ నృత్యం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. ఆర్థిక నేరస్తుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ బెయిల్ పిటిషన్ను లండన్ కోర్టు మళ్లీ తిరస్కరించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణమోసం కేసులో భారత్ మోస్ట్ వాంటెడ్ నిందితుల్లో ఒకరైన నీరవ్ మోడీ 2019 మార్చి నుండి యూకే జైల్లో ఉన్నాడు. అతని బెయిల్ పిటిషన్ను తిరస్కరించేందుకు గురి కావడం ఇది 10వ కావడం విశేషం. తాజా బెయిల్ పిటిషన్ను లండన్లోని కింగ్స్ బెంచ్ డివిజన్ హైకోర్టు తిరస్కరించిందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తేలింది. లండన్కు వెళ్లిన సిబిఐ బృందం క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ సహాయంతో బెయిల్ వాదనలు తీవ్రంగా వ్యతిరేకించిందని కేంద్రం దర్యాప్తు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే తాను ఏ తప్పు చేయలేదని, భారత ప్రభుత్వం నుంచి ప్రాణాలకు ముప్పుందని, అందుకే పారిపోయినట్లు నీరవ్ మోడీ పిటిషన్లో పేర్కొన్నారు.